తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందని మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి రెండు సమానంగా చేసి పేద ప్రజలకు ఆదుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లో ఎక్కడి గొంగడ అక్కడే ఉందని, ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా అసత్య ప్రచారాలు చేయడం తప్ప అభివృద్ధి జరిగింది శూన్యమని వారు విమర్శించారు. ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో కేటీఆర్ సహకారంతో అభివృద్ధి జరిగిందని, దానివల్లనే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7కు 7 సీట్లు గెలుచుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తెలియజేశారు. కూకట్పల్లి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వచ్చినటువంటి బాగా మిత్రులు, నా తోటి శాసనసభ్యులుగా పనిచేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్న గారికి, మరి ఇప్పుడు ఎలక్షన్లో పోటీకి మీ ఆశీర్వాదం కొరకు వచ్చినటువంటి లక్ష్మారెడ్డి అన్న గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. చేసుకుంటూ ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి మన అభివృద్ధి కార్యక్రమం చూపెట్టి, మన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూపెట్టి, ఈ 4 నెలల్లో వాళ్ళు చేసిందేంటి, 9 నెలల్లో మేము చేసిందేంటి, మనం చేసిందేంటి అనేటువంటి ఆలోచన తీసుకురావాలి. ఏమన్నా కొన్ని నేను ఇచ్చిన హామీలు ఏమైనా చేయలేని పరిస్థితి ఉంటే ఈ ఎన్నికల కోడ్ కాబట్టి ఎన్నికల కోడ్ కాగానే ఇంకేమైనా నిధులు తెప్పించారా సరే తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. కానీ అవి కూడా సర్టిఫికెట్లు వచ్చాయి, దాని కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి. ఆ సర్టిఫికెట్లో తీసుకొని వాళ్ళకి రేపు ఎల్లుండో మీరే పనిచేస్తే 250 మంది 300 ఉన్నాయి. దాని తర్వాత ఎలక్షన్ తర్వాత కోడ్ అయిపోగానే ఆ మిషన్లు కూడా వాళ్ళకి అందిద్దాం. అన్నదమ్ములాగా ఖచ్చితంగా పోరాడతాం. ఈ కూకట్పల్లి కాన్సెప్ట్ అభివృద్ధికి పాటుపడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల ఆశీర్వాదం పొందుతాం. ఖచ్చితంగా సమస్య మీద పోరాడి ఇద్దరం బయటికి వెళ్ళినామంటే పార్లమెంట్ ఉన్నటువంటి 7 మంది శాసనసభ్యులము ఎంపీని గెలిపించుకోతే 100కి 100 పాలు ఈ హైదరాబాద్ నగరంలో ఈ మల్కాజ్గిరి కాన్సెప్ట్ లో ఉన్న సమస్యలన్నీ తీర్చే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ సెలవు. మల్కాజ్గిరి పార్లమెంట్లోని కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యులు కృష్ణారావు గారు మరియు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరం సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా, మల్కాజ్గిరి ప్రజలందరూ మరి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. మరి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎలాగైతే డెవలప్మెంట్ చేశారో, ముఖ్యంగా మరి కేటీఆర్ గారు వారు గ్రేటర్ హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసిన విషయాలన్నిటి కూడా ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లలో 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి గెలిపేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. రాబోయే రోజులలో పార్లమెంట్ ఎలక్షన్లలో మరి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా ధీమా వ్యక్తం చేస్తున్నాం. మంచి మెజార్టీతోటి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ.